ఫ్రెండ్స్, ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చింది. దేశవ్యాప్తంగా 2964 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మే 9వ తారీఖు నుంచి మొదలుపెట్టి 29వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఇవి సర్కిల్ బేస్డ్గా ఉంటున్నాయి ఖాళీలు. మనకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల విషయాలకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ సర్కిల్లో 233, అమరావతి సర్కిల్లో 186 ఖాళీలు ఉన్నాయి. ఈ నెల అంటే మే 9వ తారీఖు నుంచి మొదలు పెడితే 29వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకు మొత్తం ఖాళీలు 2964 ఉన్నాయి, కానీ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే సర్కిల్ వైజ్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్హత వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, లేకపోతే ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉండాలి. మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 21 సంవత్సరం నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే మనకి ఇక్కడ వయోపరిమితి కూడా ఇచ్చారు. ఏప్రిల్ 3వ తారీఖు 2025 నాటికి 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యన ఉండాలి. అంటే మే 1, 1995 నుంచి ఏప్రిల్ 30, 2004 మధ్యన జన్మించిన వాళ్ళు ఉండాలి. ఇక్కడ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇక్కడ దివ్యాంగులకి అయితే 10 ఏళ్ళ గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. మనకి ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి జీతం చూసుకుంటే 48,400 బేసిక్ పే అంటున్నాడు. బేసిక్ పే అంటే దాని మీద డిఆర్ఎస్ అలవెన్స్, మళ్ళీ హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. అన్నీ కలుపుకుంటే బాగానే ఒక 70,000, 80,000 దాకా జీతం ఉండే అవకాశం ఉంది. మరి ఈ పరీక్షకి ఎంపిక విధానం ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఇవన్నీ ఆధారంగా చేసుకొని రిక్రూట్ చేస్తారు. ఇక్కడ ప్రిలిమినరీ పరీక్ష కింద తీసుకుంటే 120 మార్కులు ఉంటుంది. ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ అంటే ఎకానమీ, కరెంట్ అఫైర్స్ మాదిరిగా ఉంటాయి. అవి ఒక 30 మార్కులు, అంటే 30 మార్కులు 30 ప్రశ్నలు. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు, మొత్తం 120 మార్కులకి 2 గంటల సమయంలో పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడవచ్చు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలా ఉన్నాయండి. దరఖాస్తు విధానం ఎట్లా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ కూడా ఇస్తానండి. దరఖాస్తు ఫీజు రిజర్వేషన్స్ వాళ్ళకి లేదు. ఇక్కడ ఇతరులకి 750 రూపాయలు ఉంది. ముఖ్య తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 9 నుంచి మొదలుపెట్టి 29 వరకు. జూలైలో ఆల్ టికెట్ నమోదు చేసుకునే పరీక్ష కూడా జూలైలోనే ఉంటుంది. ఇటువంటి మరిన్ని ఉద్యోగ సంబంధిత అప్డేట్స్ కోసం నా ఛానల్ ఐడియల్ విజ్డమ్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.